సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని సర్వే నంబర్ 109 భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులకు ఎకరాకు 70 లక్షలు 300 గజాల స్థలం ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా మా గుమ్మడిదల రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంగళవారం రైతు సంఘాల నాయకులు బాధిత రైతులతో ఎంఆర్ఓ పరమేష్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సీజీఆర్ మీడియాతో మాట్లాడారు. దాని విలువ 20 లక్షల రూపాయలు కానీ మేము సరిపో మాకు 1000 కావాలని చెప్పి ఇక్కడంతా అడగడం జరిగింది. దాంట్లో లక్షల ముందర బాగుండదు తీసుకోవద్దని రైతులు ఏమన్నా తెలుసా, అయ్యా మాకు ఉన్నంత ల్యాండ్కి ఇదే నువ్వు గిరిగిడ గుంజేసుకుంటావా అని చెప్పి మనం దిక్కింది. దానికి స్టాప్ చేసేసినాం. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అధికారంలోకి రావాలని చెప్పి అయ్యా టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఉన్న భూములని ముందుకుంటారు, ప్రభుత్వ భూములని చెప్పి ప్రకటన చేసుకొని ఓట్లు వేయించుకున్నారు. సంతోషం, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మంచిదే సంతోషం, మీ ప్రజలు తీర్పిచ్చిర్రు, మీరు గెలిచిండ్రు. కానీ మేమేమంటున్నాం ప్రభుత్వాన్ని, ఈరోజు మీరు సీఎం కాన్స్టిట్యున్సీలా ఏదైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇస్తున్నారో మీ రాష్ట్రం అంతటా మా ల్యాండ్ తీసుకుంటున్నావు కదా, తీసుకో, మా రైతులకు న్యాయం చేయి. మేము 60 లక్షలు అన్నాం కదా ఆ రోజు, నీ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఏదైతే చట్ట ప్రకారంగా ఒక ఎకరానికి 70 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నువ్వు అక్కడ 300 గజాలు ఒక మనిషికి స్థలం ఇస్తా ఉన్నావు, మళ్ళీ దాంతోపాటు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నావు, దాంతోపాటు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మొన్ననే ప్రకటన చేసినావు. ఆ ప్రకటన ప్రకారంగానే మా ప్రజలకి ఇవ్వమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.